అటు పిమ్మట ధర్మరాజు చినిగిన వస్త్రములను ధరించి ఘనాహారమును త్యజించి స్వచ్ఛందముగా మోగవాడై దీర్ఘ శిరోజములను ముడివేయక వదిలివేశాను. వీటన్నిటినీ ఫలితముగా ఎటువంటి వ్యాపము లేని ఉన్మత్తముని వలె లేదా పిశాచిని వలె గోచరించిన అతని సోదరులపై దేని కొరకు ఆధారపడక చెవిటి వాని వలె ఏదియును వినిపించుకొనలేదు. రిపీట్ చేయండి. అటు పిమ్మట ధర్మరాజు చిరిగిన వస్త్రములను ధరించి ఘనాహారమును త్యజించి స్వచ్ఛందముగా మూగవాని వలె దీర్ఘ శిరోజములను ముడివేయక వదిలివేశాను. వీటన్నింటినీ ఫలితముగా ఎటువంటి వ్యాపము లేని ఉన్మత్తుని వలె లేదా పిశాచిని వలె గోచరించు అతడు సోదరులపై దేని కొరకు ఆధారపడక చెవిటి వాని వలె ఏదియును వినిపించుకొనలేదు. భాష్యం. ధర్మరాజు ఆ విధముగా బాహ్య అన్నిటి నుండి ముక్తుడై రాచరిక జీవితమును గాని వంశ ప్రతిష్టతో గాని ఏమాత్రమును సంబంధము లేనివాడయ్యాను. ఆ బాహ్యమునకు దాదాపు ఉన్మత్తుని వలె వ్యవహరించుటకు అతడు లౌకిక విషయములను పలుకుటకును ఆపివేశాను. తనకు మొదటి నుండి సహాయముననుచరించుచున్న సోదరులపై అతడు ఏమాత్రము ఆధారపడలేదు. ఇటువంటి పూర్ణ స్వాతంత్ర్య స్థితియే విశుద్ధ భయరహిత స్థితి ఎనబడును. ఇక్కడ ప్రస్తుత శ్లోకంలో యుధిష్ఠిర మహారాజ్ లేదా ధర్మరాజు తన రాజ్యాన్ని వదిలివేసి హిమాలయం వైపు ప్రయాణించడానికి సిద్ధపడుతున్నారు పాండవులందరూ కలిసి. సో పాండవులందరూ కలిసిపోతున్నా సరే ఇక్కడ ప్రత్యేకించి ఏం చెప్పబడిందంటే యుధిష్ఠిర మహారాజు తన సోదరుడు పంచపాండవులు సో మిగతా 4 సోదరులపైన ఏమాత్రము ఆధారపడలేదు. అప్పటి వరకు రాజ్యపాలన చేయటానికి కానీ లేదా తన కార్యక్రమాన్ని కర్తవ్యాన్ని నిర్వహించడానికి కానీ సోదరులపైన ఆధారపడేవాడు. కానీ ఆఖరి విషయంలో ఎప్పుడైతే సన్యాసి అనేటువంటి స్థితికి వచ్చినాడో అప్పుడు మటుకు సోదరులపైన ఏమాత్రం ఆధారపడలేదు. తన రాజరిక వస్త్రాలన్నింటినీ త్యజించేసి చినిగిన వస్త్రాలు వేసుకున్నారు. అదే రీతిలో ఆహారం కూడా మంచిగా రుచికరమైనటువంటి ఇంట్లో వండేటువంటి రుచికరమైనటువంటి ఆహారాలన్నింటినీ వదిలేసినారు. సో అడవిలో ఎందుకంటే హిమాలయం వైపు పోయినప్పుడు అక్కడ ఎవరో వంట వండి మంచిగా ఆహారం ఎవరు ఇవ్వరు అక్కడ. సో దారిలో అడవిలో ఏవైతే ఉంటాయో వాటినే ఆకులు ఫలాలు వీటిని మాత్రమే వేరు ఇలాంటివన్నీ తినుకొని బతకాలి. సో దానికోసమే మొదటి నుంచే సిద్ధపడ్డాడు అన్నమాట. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుపాదుల వారు ఈ ప్రస్తుత శ్లోకంలో చెప్పింది ఏంటంటే భయము లేకుండా ఉండడం. అందరినీ అన్ని బాధ్యతల నుంచి బయటికి రావాలి అంటే ఒకటి వైరాగ్యం అనేది ఉండాలి. వైరాగ్యం అనేది లేకుండా ఎవరు బాధ్యతని వదులుకోవడం సాధ్యం కాదు. వైరాగ్యం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ బాధ్యతల్ని వదులుకుంటారు. అప్పుడు మాత్రమే అది సాధ్యం. సరే వైరాగ్యం వచ్చింది అని అనుకోవచ్చు,
కానీ భయం అడవికి పోవాలన్నా లేదా హిమాలయాలకు పోవాలన్నా ధ్యానం చేయాలన్నా యోగం చేయాలన్నా భయం అనేది మనం దాటాలి. సో భయం అనేది ఎందుకు వస్తుంది? భయానికి కారణం ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ భగవద్గీతలో భాగవతుల్ని భయం గురించి అపిరికితనం గురించి కొంచెం మనకు చెప్పున్నారనమాట. భగవద్గీతలోని 16వ అధ్యాయంలో దైవ ఆసుర సంపద్ విభాగ యోగం అంటే దైవ గుణముల కలవారు అసుర గుణముల కలవారు వీళ్ళిద్దరికి మధ్య భేదం ఏంటి అని శ్రీకృష్ణ భగవానుడు 16 చాప్టర్లో చెప్తారు. మొట్టమొదటి శ్లోకంలోనే కృష్ణ భగవాన్ చెప్పేది ఏంటంటే అభయం సత్వ సంశుద్ధి అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం ధమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవం అహింస సత్యమక్రోధస్ శాంతిరపైషణం దయాభూతో శ్వలోలుప్త్వం మార్ధవం హ్రీరచాపలం తేజ క్షమ ధృతి శౌచమద్రోహో నాతిమానిత భవంతి సంపద దైవ. ఇక్కడ ఏవైతే గుణాలన్నీ కృష్ణుడు చెప్తూ ఉన్నాడో ఇవన్నీ కూడా దైవ గుణాలని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 16వ చాప్టర్ స్టార్టింగ్లోనే శ్రీ భగవాను వాచ అభయం సత్వ సంశుద్ధి. అభయం భయం లేకుండా ఉండటం అనేది దైవ గుణం అన్నమాట. మనలోని ఇప్పుడు ఏ విషయం పైన భయం ఉన్నది అంటే మనం అది దైవ గుణం కాదు. మనం ఎన్ని విషయాలపైన భయపడతాం? ప్రతి విషయం పైన భయపడతాం ప్రస్తుతం. భయం అనేది ఎందుకుంది? మన దగ్గర ఉండేటువంటి వస్తువు ఏదైనా ఎవరైనా తీసుకువెళ్ళిపోతారు అంటే ఏదైనా నష్టం కలుగుతుంది అని. ఈ శరీరంలో ఏదైనా రోగం వస్తుందేమో అని, మన బంధువులకి బంధుత్వానికి మధ్య ఏమైనా సమస్య ఏమైనా ఏర్పడుతుందేమో అని, బ్యాంకులో దాచిపెట్టిన ధనం అంతా ఎవరైనా ఎత్తికెళ్ళిపోతారేమో అని. లాకర్లోనే ఉంటుంది, అన్నీ సేఫ్గానే ఉంటుంది, అయినా సరే ఏదో ఒక భయం అనేది ఉంటుంది అనమాట. ఈ భయానికి కారణం ఏంటంటే ఇది అసుర గుణం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. సో ఈ భయానికి ముఖ్యమైనటువంటి కారణం అందులోని ఈ 16వ చాప్టర్లోని భగవంతుడు శ్రీ భగవాను వాచ అభయం మొట్టమొదటి క్వాలిటీనే అభయం. మనం ప్రతి వారానికి ఒకసారి లేదా ఇంకా ఎక్కువ సార్లు టెంపుల్కి వస్తాం, భగవంతుని దర్శనం చేసుకుంటాం, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం, భాగవతం పఠనం చేస్తాం. కాకపోతే శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది ఏంటి ఇక్కడ? మనం భగవంతుని లేదా దైవ గుణాలని కలిగి ఉండాలి అంటే, భగవంతుని భక్తులుగా మారాలి అంటే కనుక మొట్టమొదటి క్వాలిటీ మనకు కావాల్సింది భయం లేకుండా. ఇది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుపాద ఈ భాష్యంలోని భగవద్గీత భాష్యంలో చెప్పేది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భయం లేకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎవరికి అంటే అన్నీ త్యజించిన వాళ్ళకి, అంటే సన్యాసి. ఎవరైతే సన్యాసం తీసుకుంటారో వాళ్ళు ఏ విషయం పైన కూడా భయపడకూడదు. భయపడితే ఇంక సన్యాసం తీసుకోవాలి. సన్యాసం అంటే ఏంటి? బంధత్వం నుంచి వదులుకొని త్యాగం చేసి అన్నిటినీ బయట తిరుగుతూ భగవంతుని సందేశం పైన ప్రచారం చేయాలి. ఏమీ లేనప్పుడు, ఇల్లే లేనప్పుడు ఇంకా ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ధనం ఎక్కడి నుంచి వస్తుంది? రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఏముండదు. సో అందుకనే సన్యాసం తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలని చెప్తారు. ఎందుకంటే భయం అనేది ఉండకూడదు. రేపు ఉదయం ఏం జరుగుతుందో, ఆహారం దొరుకుతుందో లేదో, ఎక్కడ పడుకోవాలి, వాన వస్తే ఏం చేయాలి. అందుకని శాస్త్రంలో కూడా ఈ వర్షాకాలంలోని 4 నెలల పాటు సన్యాసి ఎక్కడికి తిరగవలసినటువంటి అవసరం లేదని ఒక రూల్ ఉందన్నమాట.
ఆ వర్షాకాలం తప్ప మిగతా అన్ని సమయాల్లోని కూడా సన్యాసి ఎక్కడ ఉండకూడదు. 3 రోజుల కంట ఎక్కువసేపు ఒక చోట ఉండకూడదు. ఒక చెట్టు కింద కానీ, లేదా ఒక ఇంట్లో కానీ, లేదా ఒక ఆలయంలో కానీ, ఎక్కడైనా సరే అది రూల్ అనమాట. కాకపోతే ఇప్పుడు ఎవరో పాటించేది లేదు, అంత స్ట్రిక్ట్గా ఇప్పుడు ఎవరు పాటించడం సాధ్యం కాదు, ఎందుకంటే ఇది కలియుగం. అందుకని ఈ కలియుగంలో సన్యాసం తీసుకున్నా కూడా ఒకే చోటు ఉంటారు. కాకపోతే మనకి ప్రభుపాద గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సన్యాసి చేయవలసినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా పాటించాలి. సో ఈ భయం అనేది ఎందుకు వస్తుంది అంటే భాగవతం చెప్తుంది ఏమది, భయం ద్వితీయ అభినివేశిత స్యాత్. ద్వితీయ అంటే సుఖం, దుఃఖం, జననం, మృత్యు, మంచి, చెడు, ఇవన్నీ ద్వంద్వాలు కదా. ద్వంద్వం అంటే అర్థమవుతుంది కదా, రెండు. వేడి, చలి, ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉండేటువంటి ద్వంద్వాలు. ఇవన్నీ ఈ ద్వంద్వాలకు కారణం ఏంటంటే ఈ శరీరం నేను అని మనం ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు ఇవన్నీ కూడా మనకి ప్రభావితం అవుతాయి. చలికాలంలో వేడి ఎక్కడుంటుందో అక్కడికి పోవాలనిపిస్తుంది. ఎండాకాలంలో చలి ఎక్కడుంటుందో అక్కడికి పోవాలనిపిస్తుంది. అందుకనే ఎండాకాలంలో అందరూ యూరోప్కి వెళ్తారు, ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటుంది. అలాగే చలికాలంలో అందరూ వేడిగా ఉండేటువంటి ప్రదేశాలకు వస్తారు. ఇవన్నిటికీ మనకి ఈ ద్వంద్వాలు ప్రభావితం కావడానికి కారణం ఏంటంటే ఈ శరీరం నేను అనేటువంటి భావంతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి మాత్రం ఇవన్నీ ప్రభావితం అవుతాయి. అదే శరీరం నేను కాదు అనుకునే వాళ్ళపైన ప్రభావితం ఉండదా అంటే, చలి ఉన్నప్పుడు శరీరం మీద ఆటోమేటిక్గా అది ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే దాని నుంచి అది ఒక నొప్పి కిందకి ఎవరు భావించరు. ఒకరోజు చలి ఉంటుంది, ఇంకో రోజు ఎండ ఉంటుంది, ఒకరోజు వాన పడుతుంది. అది ప్రకృతి నియమాలు, దాన్ని ఎవరు మార్చలేరు. సో ఆ రకంగా భగవంతుని యొక్క సృష్టి, ఇదంతా భగవంతుని ఉద్దేశం ద్వారా సృష్టి నడుస్తుందని చెప్పి భావిస్తూ ఎవరు కూడా ఇటువంటి విషయాలపైన పెద్దగా యోచన చేయరన్నమాట. అటువంటి స్థితే అభయం. బేసికలీ కృష్ణ భగవానుడు ఈ 16వ చాప్టర్, భగవద్గీత 16వ చాప్టర్లో మనకి చెప్పాలనుకునేటువంటిది ఏంటంటే, సృష్టి మొత్తం సృష్టికర్త నేనే కాబట్టి, జీవరాశులన్నీ కూడా నా అంశములు కాబట్టి, మనందరం భగవంతుని సేవలో నిమగ్నమైనప్పుడు వేరే విషయాలపైన దృష్టి మనం పెట్టకూడదు అని కృష్ణుడు చెప్తున్నాడు. అందుకే అభయం ఉండాలి, భయం అనేది ఉండకూడదు. మనకి ఎంత సంపద ఉంది, రేపు ఏం జరుగుతుంది, అలాంటి విషయాలపైన, నా బంధువుల గురించి, బంధత్వం గురించి, స్నేహితుల గురించి, ఫ్యూచర్ గురించి, ఇవన్నిటి గురించి మనం ఆలోచించకుండా ఉండాలి అంటే వేరే ఏ విషయం పైన ఆలోచించాలి. మరి ఏదో ఒక విషయం పైన ఆలోచించడం అనేది మనిషి ఈ బుద్ధి, ఈ మనసు ఏదైతే ఉందో దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఏదో ఒక విషయం పైన ఆలోచిస్తూనే ఉంటుంది కదా. ఏదో ఒక విషయం పైన ఆలోచించకుండా మనం కూర్చోలేం, అది సాధ్యం కాదు. సో అందుకనే భాగవతం ఏం చెప్తుంటే, భయం ద్వితీయ అభినివేశితస్య ఈశాదపేతస్య. ఈశ అంటే భగవంతుని పైన మనం ధ్యానం చేయవలసినటువంటి అవసరం ఉంది. భగవంతుని పైన మనం ధ్యానం చేయలేదనుకోండి, ఈ భయం అనేటువంటి ఈ పరిస్థితి నుంచి మనం బయటికి రావడం అనేది సాధ్యం కాదు. భయం ద్వితీయ అభినివేశిత స్యాత్. ఎప్పుడైతే ఈ మాయా ప్రపంచం పైన మనం దృష్టి పెడతామో, తన్మాయయా యతో బుద్ధ ఆభజేత్తం. తన్మాయయ, ఈ జగత్తులో ఉండేటువంటి ఈ మాయ ఏదైతే ఉందో దీనిపైన ఎప్పుడైతే మనం దృష్టి సారిస్తామో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మాయ మనల్ని కవర్ చేసేస్తుంది అనమాట.
మన బుద్ధిని కవర్ చేస్తుంది. మాయ మన బుద్ధిని ఎప్పుడైతే కవర్ చేస్తుందో ఆటోమేటికలీ ఈ ద్వంద్వం అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది. మంచి చెడు అనేది ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఒకరిని మంచిగా చూస్తాం, ఇంకొకరిని చెడ్డగా చూస్తాం. మనకి ప్రీతితో మాట్లాడే వారిని మంచిగా చూస్తాం, ప్రీతిగా మాట్లాడకపోతే వీళ్ళు మనకు శత్రువులు అన్నట్టుగా చూస్తాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? ఈ ప్రపంచమే టెంపరీ, మనం వచ్చిందే కొంతకాలం కోసం, ఇదే మనకు పర్మనెంట్ ఏమీ కాదు. పర్మనెంట్గా మనం ఇల్లు కడతాం, అది కూడా పర్మనెంట్ కాదు, అది కూడా కొంతకాలం అయిన తర్వాత సిమెంట్ క్వాలిటీ పోతుంది, దాని తర్వాత పైనుంచి ఎత్త రాలుతూ ఉంటుంది, దాని తర్వాత ఇల్లు పగలగొట్టి మళ్ళీ ఇంకో కొత్త ఇల్లు కట్టాలి. ఏది పర్మనెంట్ కాదు. అయినా సరే ఏదో పర్మనెంట్ అనేటువంటి ఒక భావంతో మనం జీవిస్తూ ఉంటాం. సో దీన్నే మాయ అని భాగవతం చెప్తూ ఉంది. తన్మాయయాతో బుధ ఆభజేత్వం. సో ఎప్పుడైతే ఈ మాయాజాలానికి మనం గురవుతామో ఆటోమేటికలీ భయం అనేది మనసులో ఏర్పడుతుంది అన్నమాట. సో అటువంటి భయం నుంచి అభయం అనేటువంటి స్థితికి రావటం కోసం ఏం చేయాలి అంటే మనం భగవంతుణ్ణి భక్తితో ధ్యానం చేయవలసినటువంటి అవసరం ఉంది, భగవంతుని విగ్రహ ఆరాధన చేయవలసినటువంటి అవసరం ఉందని భాగవతం మనకి ఇప్పుడు చెప్తూ ఉంది. సో ఈ ప్రస్తుత శ్లోకంలో మనం ఏదైతే చదువుతున్నాం ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు కూడా ఇదే రీతిలో తన సంపదలన్నింటినీ వదులుకొని, తన దుస్తులన్నీ వదులుకొని భగవంతుని పైన ధ్యానం చేయడానికి నిశ్చయించుకున్నాడు. కాకపోతే ఆ బంధువుల మధ్య, పాండవుల మధ్య ఉంటూ, ప్రజల మధ్య ఉంటూ భగవంతుని పైన ఇంతకాలం ధ్యానం చేసినాడు. ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ సన్యాసం అనేటువంటి స్టేజ్కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అంటే అన్నిటినీ వదులుకొని, రాజ్యాన్ని, బంధువుల్ని అందరినీ వదులుకొని, పిల్లల్ని అందరినీ వదులుకొని హిమాలయాలకు పోయి భగవంతుని పైన ధ్యానం చేయడానికి నిశ్చయించుకున్నాడు. సో అదే రీతిలో మనం కూడా నిశ్చయించుకుంటే సాధ్యపడుతుందా? అది సాధ్యం కాదంట. భాగవతం ఏం చెప్తుందంటే అదే శ్లోకంలో ఈ భయం ద్వితీయ అభినివేశిత స్యాత్, ఇది భాగవతం 11వ అధ్యాయం 11వ స్కందం 2వ అధ్యాయం 37వ శ్లోకంలోని భాగవతం ఏం చెప్తుందంటే ఈ ప్రపంచం సృష్టి కాకముందు మొట్టమొదట 3 గుణాలని భగవంతుడు సృష్టి చేసినాడు. 3 గుణాల నుంచి దాని తర్వాత నుంచి మిగతా సృష్టి అంతా జరిగింది. సో అన్నిటికన్నా శక్తిమైనటువంటి, అంటే ఇంద్రియాల కన్నా, మనసు కన్నా, ఈ భౌతిక వస్తువుల కన్నా అన్నిటికన్నా శక్తిమైనటువంటిది ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, 3 గుణాలు, ఇవి చాలా శక్తివంతమైనటువంటివి. సో ప్రతి క్షణం కూడా ఒక గుణానికి ఇంకో గుణానికి మధ్య ఒక కాంపిటీషన్ లాంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాన్నే భాగవతం ఏం చెప్తుందంటే గుణ వ్యతీకరం. అంటే ఒక గుణం తగ్గి ఇంకో గుణం పెరుగుతుంది, దాని తర్వాత ఇంకొంతసేపు తర్వాత మళ్ళీ ఇంకో గుణం పెరుగుతుంది. అది మనం అందరూ అబ్జర్వ్ చేస్తాం. ఒక క్షణంలో చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటాం. ఇంకొక క్షణంలోని చాలా దుఃఖం వస్తుంది. ఇంకో క్షణంలోని రజోగుణం పెరుగుతుంది, ఏదో సాధించాలి, ఏదో చేసేయాలనుకుంటా ఏదో స్టార్ట్ చేస్తాం. పిల్లలు అయితే కనుక వయసులో ఉండే వాళ్ళు అయితే ఏదో చదివేయాలి అనుకుని బుక్ స్టాల్కి వెళ్తారు, బయట మార్కెట్లోకి వెళ్తే మంచి మంచి బుక్స్ అనేది దొరికితే అన్నీ కొనేస్తారు, షెల్ఫ్లో పెడతారు, అలా షెల్ఫ్లోనే ఉంటుంది అది. దానివల్ల ఓపెన్ చేసేది ఎందుకంటే ఆ సమయంలోనే రజోగుణం ఎక్కువైంది. సో నేర్చుకోవాలి, చదువుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం వచ్చినప్పుడు అలా పుస్తకాలను కొనుక్కుంటారు, లేదంటే కొన్ని వస్తువులు కొనుక్కుంటారు, దాని తర్వాత అలా షెల్ఫ్లో పెట్టించుతారు. సో ఈ రకంగా ఒకానొక సమయంలోని ఒక గుణం ఎక్కువగా ప్రభావితం అవుతుంది, ఇంకొక సమయంలో వేరో గుణం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. సో ఈ రకంగా గుణ వ్యతీకరం ఈ సృష్టి ఇలాగే నడుస్తూ ఉంటుందన్నమాట. సో మనం ఈరోజు ఒకానొక సమయంలో ఒక వైరాగి కింద కావాలి అనుకున్నా, కృష్ణుని భక్తుల కింద కావాలి అనుకున్నా, ఈ రోజు నుంచి 16 మాలలు జపం చేయాలని నిశ్చయించుకున్నా, ఎప్పుడైతే కొంత సమయం గడుస్తుందో వెంటనే అది నీరు గారిపోతుంది అనమాట. 16 మాలలు కదా, 16 సార్లు కూడా మనం జపం చేస్తాం లేదో డౌట్. దీనికి కారణం ఏంటంటే గుణ వ్యతీకరం.
దైవ ఆసుర గుణాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క గుణం వచ్చినప్పుడు ఒక్కొక్క గుణ ప్రభావం అయినప్పుడు కొన్ని కొన్ని కోరికలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. సో ఆ కోరికలకు తగ్గట్టుగా మనం కొన్ని నిశ్చయాలు తీసుకుంటూ ఉంటాం. వేరొక సమయం వచ్చేటప్పటికి ఆ కోరిక వదిలేసి వేరొక కోరిక పైన మళ్ళా మనం దృష్టి సారిస్తాం అన్నమాట. సో ఈ రకంగా ఒక గుణం నుంచి ఇంకో గుణానికి మనం షిఫ్ట్ కాకుండా ఉండాలి అంటే ఒకే గుణం పైన సత్వగుణం మాత్రమే, సత్వగుణంలో కలిగినటువంటి కార్యక్రమాలు మాత్రమే మనం చేయాలి అంటే అప్పుడు ఏం చెప్తుంది భాగవతం, శ్రీమద్ భగవద్గీతలోని శుద్ధ భక్తులు ఏదైతే కార్యక్రమాలు చేస్తుంటారో అదే రీతిలో మనం కూడా వాళ్ళ అడుగుజాడలో మనం పాటిస్తే కనుక అప్పుడు ఈ గుణ ప్రభావం నుంచి మనం బయటపడేయడానికి అవకాశం ఉందన్నమాట. దైవీ ఏష గుణమయ మమ మాయ దురత్యయ. ఈ దైవీ ప్రకృతి ఏదైతే ఉందో ఆ దైవీ ప్రకృతిలోకి మనం అడుగు పెట్టాలి. సో దైవీ ప్రకృతిలోని ఏవైతే కార్యక్రమాలన్నీ ఉంటాయో వాటినే భక్తి యోగం అంటారు. సో భక్తికి, కృష్ణునికి భక్తిపూర్వకంగా మనం సేవ చేస్తే అప్పుడు మనం దైవీ ప్రకృతి అధీనంలోకి వస్తాం. అప్పుడు ఈ మాయా ప్రకృతి నుంచి మనం కొంచెం అట్లీస్ట్ కొంచెం సేపు దూరం అవుతాం అన్నమాట. మాయ మనల్ని ఎఫెక్ట్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా మన మనసు మనల్ని డిస్టర్బ్ చేయకుండా అట్లీస్ట్ కొంచెం సేపు మనం ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం జపం చేస్తామో, ఎప్పుడైతే శాస్త్రాన్ని చదువుతామో, ఎప్పుడైతే కీర్తనలోని మనం ఉత్సాహంగా పాటిస్తామో అప్పుడు మాయ మన పైన ప్రభావితం కాకుండా ఉంటుంది. సో అటువంటి సమయాల్లో మనకి చాలా మనశ్శాంతిగా, మనస్తృప్తిగా, చాలా ఆనందంగా ఉంటుంది. అవునా కాదా? సో ఈ రకంగా గుణ వ్యతికరణ కారణంగా మనిషి ఒకానొక డెసిషన్ తీసుకున్నా కూడా అది మళ్ళా గుణ ప్రభావం కారణంగా ఏం జరుగుతుందంటే అటువంటి డెసిషన్ కూడా 4 కేటగిరీస్లోకి మళ్ళా డివైడ్ అయిపోతాయంట. అవేంటంటే చతుర్పురుషార్థ, 4 పురుషార్థాలు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. ఇస్కాన్లో కాకుండా బయటే వేరే ఏ సంప్రదాయంలోకి పోయినా కూడా మీరు జనరల్గా ఈ 4 పురుషార్థాల్లో ఒక స్టేజ్ అయిన తర్వాత ఇంకో స్టేజ్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. అదేంటంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. అంటే ఫస్ట్ ధర్మాన్ని పాటించడం, దాని తర్వాత అర్థం అంటే ధనం. మనకి కొంచెం వింతగా ఉంటుంది. ధర్మాన్ని పాటించిన తర్వాత ఎవరైనా ధనాన్ని సంపాదిస్తారా? ఎంత అవివేకం ఇది. ధర్మంలోకి వచ్చిన తర్వాత ధనం గురించి ఎవరు ఆలోచించకూడదు, అప్పుడే ధర్మంలోకి రావాలి. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ధర్మ, దాని తర్వాత అర్థం. అంటే ధర్మాన్ని పాటిస్తూ అర్థాన్ని సంపాదించడం, బట్ అది మళ్ళా కామం కోసం. అంటే మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంతృప్తి పరుచుకోవడం కోసం. ధనం వచ్చిన తర్వాత మాత్రమే కామం అనేది సంతృప్తి పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదంతా అయిన తర్వాత మోక్షం. అంటే బేసికలీ చిన్న వయసులో ఏమి చేయకయ్యా, అంత వయసు అయిన తర్వాత అంతా అనుభవించిన తర్వాత అప్పుడు మోక్షం గురించి ఆలోచించవయ్యా అన్నటువంటి ఒక అభిప్రాయం అన్నమాట. ఇది కొన్ని సంప్రదాయాలు ఇలా పాటిస్తూ ఉంటారు. సో ఈ గుణ వ్యతికరం, గుణ ప్రభావం కారణంగా మనం ఈ శాస్త్రాల నుంచి, ప్రభుపాదాల నుంచి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం చదివినా కూడా మళ్ళా ఈ 4 ఏదో ఒక దాంట్లోకి మనం మన డెసిషన్స్ అన్ని సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది ప్రభుపాదులు చెప్తున్నారు భాగవతం. సో ఈ రకంగా ధర్మ, అర్థ, కామ, మోక్షాల నుంచి మనం ప్రభావితం కాకూడదు అని మనకి ప్రభుపాదుల వారు ప్రత్యేకించి చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీగా ఇది కూడా శాస్త్రంలోనే ఉంది. ధర్మం అయిందే, ఇప్పుడు అర్థం వైపు వెళ్దాం, దాని తర్వాత కామం, అంతా అయిన తర్వాత మోక్షం వైపు వద్దాం అన్నట్టుగా. కానీ మన కృష్ణ చైతన్యం ఏదైతే మనం పాటిస్తున్నాం, ఇది ఈ ధర్మార్థం, కామ, మోక్ష అనేటువంటి స్టేజెస్ని మనం ఫాలో అవటం లేదు. మనం డైరెక్ట్గా మోక్షం దగ్గర డైరెక్ట్ ఒకటే స్టేజ్ ఉంది. ఈ 4, 5, 10 ఎన్ని స్టేజ్లను అవన్నీ మనం పాటించేది లేదనమాట. అందుకనే ప్రతిరోజు తప్పకుండా ప్రభుపాదాలు చెప్పేది హరే కృష్ణ మహామంత్రాన్ని తప్పకుండా జపం చేయాలి అని.
ఎందుకంటే ధర్మ అర్థ కామ మోక్షం పాటించే వాళ్ళు ఫస్ట్ ధర్మాన్ని పాటిస్తారు కొంతకాలం, దాని తర్వాత అర్థం వైపు వెళ్ళిన తర్వాత ఇంకా ధర్మం కొంచెం తగ్గిపోతుంది. అర్థం నుంచి కామంలోకి వచ్చింది ఇంకా అన్నీ పోతాయి. ఫైనల్గా కామం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఈ జీవితంలో ఈ కామాన్ని సంతృప్తిపరచుకోవడం అనేది సాధ్యం కాదు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మోక్షం స్టేజ్కి వస్తారు. కానీ మనం అలాంటి పద్ధతిని మనం పాటించడం లేదు, డైరెక్ట్గా మోక్షం కృష్ణ భక్తి అనేటువంటి పద్ధతిని మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇక్కడ ఇంత డిఫికల్టీస్ అనేవి అవసరం లేదు. కాకపోతే మన వివేకాన్ని, మన ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మనం కొంచెం తెలుసుకోవాల్సింది. ఇవన్నీ కూడా మనకి పని చేయవు. మనకి చైతన్య మహాప్రభు వారు ఏదైతే చెప్పారో డైరెక్ట్గా మనం కృష్ణ భక్తిని పొందవలసినటువంటి అవసరం ఉంది. సో భాగవతంలోని ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది అనమాట ఇదే విషయాన్ని. సూర్యుడి కారణంగా మబ్బులు అనేవి వస్తాయి. సో ఎప్పుడైతే మబ్బులు వస్తాయో అప్పుడు మనకి సూర్యుడు కనిపించు. అంటే మనకి భగవంతుడు ఈరోజు కనిపించకపోవడానికి కారణం ఏంటి అంటే సో మాయ కారణంగా ఆ మబ్బు ఏంటని అడుగుతున్నా. ఆ మబ్బు ఏంటని. సో మాయ కారణంగా మనకి ఈరోజు భగవంతుడు కనిపించలేదు. మాయ తొలగిస్తే గనక సాక్షాత్ భగవంతుడు మనకి కనిపిస్తాడు. సో ఈ మాయ తొలగించడానికి కారణం ఇప్పుడు దానికి ఏం పద్ధతిని పాటించాలి అంటే భాగవతం ఏం చెప్తుందంటే సూర్యుని కారణంగా మబ్బులు వచ్చే, ఆ మబ్బులు పోవాలన్నా కారణం కూడా సూర్యుడే. సో అందుకనే మనం భగవంతుని దర్శనం చేసుకోవాలి అంటే మాయని మనం ప్రార్థించకూడదు, మనం భగవంతుని ప్రార్థించాలి. ఎందుకంటే చాలా మంది చెప్తారు ఫస్ట్ మాయను ప్రార్థిస్తే ఏమైనా కొంచెం ప్రయోజనం వస్తుందేమో అంట. సో అందుకని ఫస్ట్ దుర్గాని ప్రార్థిద్దాం, ఫస్ట్ దాని తర్వాత కృష్ణుని ప్రార్థిద్దాం. అలా కుదరదు. ఇది భాగవతం ఏం చెప్తుందంటే మబ్బుల్ని మనం తొలగించడానికి ప్రయత్నిస్తే అది అయ్యేటువంటి పని కాదు. మనం భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుని కృప ద్వారా మాయ అనేది తొలగిపోతుంది అన్నమాట. సో ఈ రీతిలో ప్రభుపాద గారు చెప్పేది కృష్ణ భక్తిని మనం అర్థం చేసుకోవాల్సింది. త్రిగుణాలు ఏ విధంగా అయితే జీవుని పైన, ఒక జీవి పైన ప్రభావితం అవుతూ ఉన్నాయి, త్రిగుణాల కారణంగా మన డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏ రకంగా మారుతూ ఉన్నాయి, చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో వీటి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మొదట ధర్మాన్ని, దాని తర్వాత అర్థాన్ని, ధర్మ అర్థ కామ, దాని తర్వాత కామాన్ని, దాని తర్వాత లాస్ట్లో మోక్షం. అదే రీతిలో ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే ఒక కృష్ణ భక్తి అనేటువంటి ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ప్రకృతి నియమాల రీత్యా మొదట పిల్లవాడి కింద ఉంటాం, దాని తర్వాత వయసు వస్తుంది, యవ్వనం వస్తుంది, దాని తర్వాత ముసలితనం వస్తుంది. సో ఈ ముసలితనాన్ని కూడా ఏ రకంగా మనం చూడాలి అని చెప్పి ప్రభుపాద వారు చెప్తున్నారు. కృష్ణుని భక్తులు ఎప్పుడైతే ముసలి వాళ్ళు అవుతారో, సహజంగా ముసలితనం వచ్చినప్పుడు శరీరంలో రోగాలు ఎక్కువ అవుతాయి, కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, దృష్టి, మనం చూసేటువంటి దృష్టి కూడా, కళ్ళ యొక్క కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. సో అప్పుడు ఎక్కువ మంది చాలా దుఃఖపడతారు. ఎందుకంటే అప్పటి వరకు చాలా మంచిగా జీవించారు. ఎప్పుడైతే ముసలితనం వస్తుందో అప్పుడు శరీరంలో శక్తి క్షీణించినప్పుడు ఏదో కోల్పోయాననేటువంటి, అంతేకాకుండా మరణానికి దగ్గర అవుతున్నాం అనేటువంటి భయం అనేది ఎక్కువ. కానీ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే భక్తులు ఏ విధంగా ముసలితనాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, లేదా ఏ విధంగా మనం శాస్త్రాల ద్వారా మనం ఏ విధంగా వీక్షించాలి అంటే భక్తులు ఎప్పుడు కూడా ముసలితనం నుంచి దుఃఖించకూడదు. భగవంతుని సేవ చేసినాం కాబట్టి ఎంతకాలం అయితే 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం భగవంతుని హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేశాం కాబట్టి, భగవంతుని భక్తితో సేవ చేసుకున్నాం కాబట్టి, భాగవతం చెప్పిన దాని ప్రకారం, ఆచార్యులు చెప్పిన దాని ప్రకారం
ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తారో జీవిత అంతంలో వాళ్ళు భగవంతుని ధామానికి చేరుతారు అనేటువంటి ఒక నిశ్చయంతో మనం ఉండాలి. సో ముసలితనం అనేది వచ్చినా కూడా వాళ్ళకి దుఃఖం అనేది ఉండదు, ఇంకా ఆనందం ఎక్కువ అవుతుంది. ఎందుకని? భగవంతునికి ఇంకా దగ్గర అవుతున్నాం అనేది. సో ఈ రీతిలో మనం శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని అయ్యో ముసలైపోయాము, అయ్యో ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అని చెప్పి దుఃఖపడకూడదు. అలా దుఃఖిస్తూ ఉంటే ఇంకా అభయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణుడు చెప్తున్నాడు దైవ గుణాల్లో మొట్టమొదటి గుణం అభయం. సో భయం అనేది పోకుండా మనం భక్తుల కింద మారటం అనేది సాధ్యం కాదు. అది ఇంకొక విషయం భాగవతం ఏం చెప్తుందంటే, భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే భగవంతుని యొక్క గుణాలను కానీ ఆయన యొక్క నామాన్ని కానీ ఆయన యొక్క రూపాన్ని కానీ అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనం భయం నుంచి బయటికి రావాలి. భయం ఉన్నంత వరకు కూడా మనం భగవంతుని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. మన అంతా ఎన్ని శాస్త్రాలు చదివినా, భాగవతాన్ని 1 సారి 2 సార్లు 3 సార్లు చదివినా కూడా భయం నుంచి బయటికి రాకుండా ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మ అనేటువంటి, అంటే మనం ఆత్మ శరీరం కాదు ఆత్మ అనేటువంటి ఒక నిశ్చయానికి వచ్చేంత వరకు కూడా భగవంతుడు మనకి అర్థం కాడు అని చెప్పి భాగవతం చెప్తూ ఉంది. సో ఈ రకంగా ఈ ప్రస్తుత చాప్టర్లోని అధ్యాయంలో యుధిష్ఠిర మహారాజు గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదే రీతిలోని ఋషభదేవ కూడా సేమ్ ఇదే రీతిలోని 100 మంది పుత్రుల్ని కన్న తర్వాత భరత మహారాజ్ భరతుని రాజు కింద చేసి తను కూడా రాజ్యాన్ని వదిలేసి ఒక పిచ్చివాడి కింద తిరుగుతూ ఉంటాడు. సో అది కూడా భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇవన్నీ శాస్త్రంలో ఎప్పుడో జరిగినటువంటి విషయాలు. సో రీసెంట్గా జరిగినటువంటి విషయాలకు వస్తే కనుక మన సంప్రదాయంలో, గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో ఎగ్జాంపుల్ కింద చైతన్య మహాప్రభు వాళ్ళ శిష్యులు షడ్ గోస్వామీస్, ఆరుగురు గోస్వామీస్. ఏం పేర్లు ఏంటి ఆరుగురు గోస్వామీస్? సో ఆరుగురు గోస్వామి శ్రీ రూప సనాతన భట్ట రఘునాథ, శ్రీ జీవ గోపాల భట్ట, దాస రఘునాథ. సో ఆరుగురు గోస్వాములు. ఈ ఆరుగురు గోస్వాములు ఒక్కొక్కరు చైతన్య మహాప్రభు పర్సనల్గా పెద్దగా ఏమి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండకపోయినా ఈ ఆరుగురు గోస్వాముల ద్వారా ఒక్కొక్కరి జీవితం నుంచి మనకి ఒక్కొక్క విషయాన్ని మనకి చెప్తూ ఉన్నారనమాట. ఆయనకి దగ్గరలో ఉండేటువంటి శిష్యులందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రూప గోస్వామి నుంచి మనకి ఇచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే రస అనేది ఏదైతే ఉందో, రూప గోస్వామిలో మనకి ఒక స్క్రిప్చర్ ఇచ్చిన భక్తి రసామృత సింధు. సో భక్తి రసామృత సింధులో కూడా ఆ కృష్ణ భక్తిలో ఉండేటువంటి రసాలు ఏ విధంగా అయితే కృష్ణుని భక్తులకి మధ్య ఈ అనుసంబంధం కాదు, ఈ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని రూప గోస్వామి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే రీతిలో హరిదాస్ ఠాకూర్ వారు మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఏ రీతిలో మనం జపం చేయాలి అనేటువంటి విషయాన్ని, హరే కృష్ణ మహామంత్రం యొక్క ప్రభావం భక్తుల పైన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి చైతన్య మహాప్రభు వాళ్ళు హరిదాస్ ఠాకూర్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. వీళ్ళందరూ కూడా భగవంతుని సాంగత్యంలో ఉండేటువంటి నిత్య సిద్ధులు వాళ్ళంతా. కాకపోతే మనకి ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం
చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు వాళ్ళందరినీ కూడా తనతో పాటు తీసుకొచ్చినారు. సో రూప గోస్వామి ఎవరు? రూపమంజరి. గోలోక బృందావనంలో ఉండేటువంటి చాలా మంది మంజరీలు ఉంటారు. అందులో రూపమంజరి రూప గోస్వామి కింద అవతారం తీసుకుంది. హరిదాస్ ఠాకూర్ ఎవరు? హరిదాస్ ఠాకూర్ శాస్త్రంలో చెప్పబడింది బ్రహ్మదేవుడు హరిదాస్ ఠాకూర్ కింద అవతారం తీసుకున్నారు. అదే రీతిలో ఇంకొక ఎగ్జాంపుల్ మనకి చైతన్య మహాప్రభు వాళ్ళు ఇంకొక గోస్వామి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. రఘునాథ్ దాస్ గోస్వామి. రఘునాథ్ దాస్ గోస్వామి ద్వారా మనకి వైరాగ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించారు. ఏదైతే ఇప్పుడు మన ప్రస్తుత శ్లోకంలో బేసికలీ యుధిష్ఠిర మహారాజ్ ఒక సన్యాసి, ఒక వైరాగి కింద, ఒక పిచ్చివాడి కింద, అంటే పిచ్చివాడు కాదు, బట్ ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు అంతే. సో రఘునాథ్ దాస్ గోస్వామి వారి జీవితంలో వైరాగ్యం అనేది ఏ విధంగా మనందరికీ ఆయన ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ ద్వారా, ఒక ఉదాహరణ ద్వారా తన జీవిత శైలి ఏ విధంగా తను పాటించాడు అనేది కొంచెం తెలుసుకుందాం. ఇప్పుడు మనం రీసెంట్గా పానిహటి మహోత్సవం చేసినాం కదా. సో పానిహటి మహోత్సవం కూడా రఘునాథ్ దాస్ గోస్వామి గురించే బేసికలీ. సో రఘునాథ్ దాస్ గోస్వామి గోవర్ధన మజుందార్ తన తండ్రి, రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క తండ్రి గోవర్ధన మజుందార్. గోవర్ధన మజుందార్ సోదరుడు హిరణ్య మజుందార్. వాళ్ళిద్దరూ అప్పుడు ముస్లిమ్స్ రాజ్యం పాటించేవారు. సో హుస్సేన్ షాకి వీళ్ళందరూ కూడా అనుజులై ఉండేవాళ్ళు అన్నమాట. బేసికలీ అప్పుడు రాజు హుస్సేన్ షా అయినా కూడా వీళ్ళు హిందువులు అయినా సరే జనరల్గా ముస్లిమ్స్ ఎప్పుడు హిందువులకి రాజ్యపాలన చేయడానికి ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళందరూ ముస్లిమే రాజు కింద లేదా మెజిస్ట్రేట్ కింద లేదా గవర్నర్ కింద పెట్టి మిగతా వాళ్ళందరూ వాళ్ళ కింద పెట్టుకునేవాళ్ళు హిందువులందరినీ. కాకపోతే ఈ విషయంలో మటుకు గోవర్ధన మజుందార్, హిరణ్య మజుందార్ వీళ్ళిద్దరికీ మటుకు ఈ బెంగాల్ రీజన్లోని రాజ్యపాలన వీళ్ళకే వదిలేసినాడు అనమాట. ఎందుకంటే అంత ఏమంటారు అది నమ్మకంగా వీళ్ళిద్దరూ కూడా హుస్సేన్ షాకి సేవ చేసేవారు అనమాట. సో అందువల్ల అప్పుడు హుస్సేన్ షా ఏం చేసినాడంటే ఈ బెంగాల్ రీజన్ నుంచి ఏదైతే ట్యాక్స్ వస్తూ ఉండేదో అందులో నుంచి కొంత ట్యాక్స్ వాళ్ళకి శాలరీ కింద ఇచ్చి మిగతాదంతా హుస్సేన్ షాకి పంపించేవాళ్ళు అనమాట. కాకపోతే వీళ్ళు ఏం చేసేవారు, 20 లక్షలు ట్యాక్స్ కలెక్ట్ చేస్తే అందులో 8 లక్షలు వీళ్ళు ఉంచుకొని 12 లక్షలు వాళ్ళకి ఇచ్చారు హుస్సేన్ షాకి. 8 లక్షలు ఉంచుకోవడం అంటే ఆ టైంలో 500 సంవత్సరాల కిందట 8 లక్షలు ఉంచుకోవడం అంటే చాలా చాలా పెద్ద విషయం. అంటే ఎంతో ధనవంతులు అనమాట వాళ్ళు. సో అటువంటి కుటుంబంలో పుట్టినవారు రఘునాథ్ దాస్ గోస్వామి. సో ఎంతో ధనం ఉంది, కాకపోతే ఆ ధనం పైన ఇంట్రెస్ట్ అనేది ఏమీ లేదు. సంపద పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు తనకి. ఈ సంపదని అనుభవించాలి అనేటువంటి అభిప్రాయం తన మనసులోనే లేనే లేదు. రఘునాథ్ దాస్ గోస్వామి కొంత వయసు వచ్చిన తర్వాత 15 ఏళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఎవరో పర్యటిస్తూ ఉంటారు. ఆ టైంలోని పర్యటించే పర్యాటకులు ఉండేవారు కదా. అటువంటి వ్యక్తుల నుంచి ఎవరో ఒకరు వ్యక్తి నుంచి వినాడని చైతన్య మహాప్రభు బెంగాల్ ఏరియాలోకి వచ్చినారు. శాంతిపూర్ అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చినాడని వినగానే వెంటనే ఇంట్లో నుంచి పారిపోయాను. చైతన్య మహాప్రభు ఎవరు? సన్యాసి, ధనం లేదు, ఏమీ లేదు. రఘునాథ్ దాస్ గోస్వామి ఎంతో సంపద ఉండేటువంటి కుటుంబంలో పుట్టాడు. అయినా సరే అటువంటి ధనవంతుల కుటుంబంలో పుట్టినా కూడా ఇల్లు వదిలేసి పారిపోయాడు. సో అప్పుడు ఈ గోవర్ధన మజుందార్ వీళ్ళు కొంతమంది మనుషులను పంపించి మనవాడు ఎక్కడికి పోయినాడు కనుక్కోండి అయ్యా అని చెప్పి పంపించి కొంతమంది ఈ రకంగా శాంతిపురం పోయినాడు చైతన్య మహాపురం చూడడానికి అని చెప్పి సో కొంతమంది మనుషులను పంపించాడు అనమాట. సో అప్పుడు శాంతిపూర్లో చైతన్య మహాప్రభుని రఘునాథ్ దాస్ గోస్వామి కలుస్తారు. కలిసిన తర్వాత చెప్తారు ఈ రకంగా, సో నేను కూడా మీ సేవలోనే ఉండాలని,
మీ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నానంటే అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, నేను చాలా పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నా, వయసు ఉన్నారు, ఎందుకంటే 15 ఏళ్ళ వయసు మాత్రమే. సో అప్పుడు చైతన్య మహాప్రభు రఘునాథ్ దాస్ గోస్వామి చెప్తారు, నీవు మంచిగా ఇంటికి పో, నీ తల్లిదండ్రుల యొక్క వ్యవహారం ఏదైతే ఉందో సో దాన్ని మంచిగా బిజినెస్ అంతా మంచిగా చూసుకో, కాకపోతే మనసులో మటుకు భగవంతుని ధ్యానం చేయాలి. అంటే బయట వ్యవహారం ఒకలాగా, మనసు లోపల వ్యవహారం ఇంకోలాగా. బయట సామాన్యమైనటువంటి మనిషి కింద ఏమంటారు, ధనం, సంపద, బంధుత్వం ఇవన్నీ పట్టించుకునేటువంటి ఒక వ్యక్తి కింద, బట్ లోపల మట్టుకు నాకు వీటితో ఎటువంటి సంబంధం లేదు, కృష్ణుని మాత్రమే నాకు సంబంధం అనేటువంటి ఒక కృష్ణ భక్తుని మనసుతో లోపల ధ్యానం చేసుకొని కొంతకాలం ఇలాగే గడుపు. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు పరమాత్ముడు కృష్ణుడు దారి చూపిస్తాడని చెప్తారు. సో ఆ రకంగా ఆ రోజు చైతన్య మహాప్రభు పంపించేస్తాడు రఘునాథ్ దాస్ గోస్వామి. సో కొంతకాలం అయిన తర్వాత దగ్గరలోని పానిహటి అనేటువంటి ప్రదేశంలో నిత్యానంద ప్రభు వస్తున్నారనేటువంటి న్యూస్ వస్తుంది మళ్ళా. సో ఈసారి మళ్ళా ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాకపోతే అప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది మనుషుల్ని పెట్టి వాడికి కాపలాకుండా పెట్టినారనమాట. ఒక 10 మందిని, ఒక వ్యక్తికి 10 మంది కాపలా. సో ఎప్పుడైతే పారిపోవడానికి ప్రయత్నిస్తాడో వెంటనే ఇమీడియట్గా పట్టుకుంటారు వాళ్ళు. సో పట్టుకున్న తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి తల్లిదండ్రులకి ఈ రకంగా చెప్తాడు. సో దగ్గరలో పానిహటి అనేటువంటి ప్రదేశంలో నిత్యానంద ప్రభు వచ్చున్నాడు. సో అక్కడికి పోయి ఆయన దర్శనం చేసుకోవాలనేటువంటి కోరిక ఉంది. సో ఎప్పుడైతే ఇలా పారిపోవాల్సిన అవసరం ఉంది, మేమే పంపిస్తాం, కొంతమంది మనుషులతో పంపించి ఒక వంటవాడిని, కొంత సామాగ్రి, కొంత బంగారం అంతా ఇచ్చి పంపించి సో పానిహటిలో నిత్యానంద ప్రభువును కలుస్తారు. అక్కడ కలిసిన తర్వాత ఈ చిడాదహి మహోత్సవం అనేది ఉత్సవం కింద చేస్తారన్నమాట. చేసిన తర్వాత అంతా అయిన తర్వాత నిత్యానంద ప్రభు రఘునాథ్ దాస్ గోస్వామికి బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తారు. ఏమని, సో అందరికీ, తన శిష్యులందరికీ కూడా చూపిస్తూ ఒక ఉదాహరణ కింద, ఎంతో ధనవంతుల కుటుంబంలో పుట్టినా కూడా, ఎంతో అందమైనటువంటి భార్య ఉన్నా కూడా, అందరూ కూడా ప్రేమతో ఆయనతో వ్యవహారం చేసేటువంటి బంధువులందరూ ఉన్నా కూడా అవన్నీ వదులుకొని చైతన్య మహాప్రభు చరణాలని చేరాలి అనేటువంటి ఇటువంటి దృఢమైనటువంటి ఈ రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క మనసు ఏదైతే ఉందో, ఈ మనసుని మెచ్చుకొని మీరందరూ కూడా ఆయనకి ఆశీర్వదించాలని చెప్పి అందరి వైష్ణవుల నుంచి కూడా ఆయనకి ఆశీర్వాదం దొరుకుతుంది. సో ఆ రకంగా మళ్ళా ఇంటికి వాపస్ వచ్చేస్తారు. వాపస్ వచ్చిన తర్వాత రకరకాలుగా తిరిగి మళ్ళీ ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు ఒక గురువు ఉన్నారు, యదునందనాచార్య. ఏదైనా విషయం పైన సజెషన్స్ ఏమైనా తీసుకోవాలి అంటే ఇక్కడగా సో హిరణ్య మజుందార్, గోవర్ధన మజుందార్, ఈ తల్లి తండ్రి అందరూ కూడా ఈ యదునందనాచార్య దగ్గర జనరల్గా సంపర్కం చేస్తూ ఉంటారు. సో ఒకరోజు యదునందనాచార్య వాళ్ళ ఇంటికి వచ్చి ఎవరైనా ఉన్నారేమో సహాయానికి అని చెప్పి అర్జెంటుగా ఏదో కావాల్సి ఉంటే రఘునాథ్ దాస్ గోస్వామి ఇంటికి వచ్చినప్పుడు, అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి తనతో పాటు ఇంకో 10 మంది, తన కాపలా కోసం పెట్టినటువంటి 10 మంది వ్యక్తులు అక్కడ కూర్చొని ఉంటారు. సో యదునందనాచార్య వచ్చి రఘునాథ్ దాస్ గోస్వామితో మాట్లాడతారు, అర్జెంటుగా నేను వేరే చోటికి పోవాల్సింది, సో నా మందిరంలో ఉండేటువంటి విగ్రహ ఆరాధన చేయడానికి ఒక బ్రాహ్మణుని నియమించి మీరు ఈ విగ్రహ ఆరాధన గురించి కొంచెం చూసుకోగలరా, నేను అర్జెంటుగా పోవాల్సిందని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు అనమాట అక్కడి నుంచి. సో అప్పుడు ఈ విషయాన్ని వేరే వాళ్ళందరికీ చెప్తాడు. సో యదునందనాచార్య అర్జెంటుగా బయటకు పోవాల్సింది, సో నేను పోయి ఆ విగ్రహ ఆరాధన గురించి కొంచెం చూసుకోవాల్సింది అని చెప్పి రఘునాథ్ దాస్ గోస్వామి కూడా అప్పుడు యదునందనాచార్య ఇంటికి పోతారు.
సో మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఓ గురువు ఇంటికే పోతున్నాడు కదా అని చెప్పి పెద్దగా ఎవరో పట్టించుకోవాలి. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత తప్పించుకుని జగన్నాథ్పురి పోతాడు అనమాట. సో చాలా కాలం 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, ఈ రఘునాథ దాస్ గోస్వామి వాపస్ రాలేదు. వెంటనే తల్లిదండ్రులందరికీ కొంచెం అనుమానం వచ్చి మనుషులందరినీ పంపిస్తారు వెతికించడానికి, ఎక్కడా కూడా కనిపించు. సో అప్పుడు వారిని జగన్నాథ్పురికి పంపిస్తారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఉన్నది జగన్నాథ్పురి, ఈయన ఎక్కడికి పోయినా జగన్నాథ్పురికి చేరుకోవాలి ఫైనల్లీ. సో అందుకని జగన్నాథ్పురికి కూడా మనుషుల్ని పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన చేసినా కూడా అక్కడ కూడా ఉండడు, ఎక్కడున్నాడో తెలియదు. సో ఫైనల్లీ ఈయన్ని చైతన్య మహాప్రభు నుంచి దూరం చేయడం సాధ్యం కాదని అర్థం చేసుకున్న తర్వాత ఇంకా తన గురించి వెతకడం ఆఫ్ చేసేస్తారు. ఫైనల్గా ఒక వారం రోజులు పోయిన తర్వాత ఒక అడవి దారి నుంచి రఘునాథ్ దాస్ గోస్వామి జగన్నాథ్పురి చేరుకుంటారు. ఎందుకంటే రెగ్యులర్గా సామాన్యంగా పోయేటువంటి ఈ జనాలు ఏ రూట్లో అయితే ప్రయాణం చేస్తారో అదే రూట్లో వెళ్తే కనుక పట్టేసుకుంటారని చెప్పి తెలిసి ఆయన అడవి రూట్లో నుంచి పోతాడనమాట. సో ఈ అడవి రూట్లో పోయినప్పుడు తినడానికి ఏముంటుంది, ఏముండదు. సో అందుకని ఆ దారిలో ఏవో కొన్ని ఆకులు పళ్ళు ఏవైతే దొరుకుతూ ఉంటాయో వాటిని మాత్రమే తినుకుంటూ పోయాడు. సో అంటే చైతన్య చరితామృతం, ఇదంతా కూడా చైతన్య చరితామృతంలో చెప్పబడింది. సో చైతన్య చరితామృతంలో ఏం చెప్పబడింది అంటే తను వారం రోజుల పాటు ఆల్మోస్ట్ ఉపవాసం చేస్తున్నాడని చెప్పబడింది. సో వారం రోజులు అయిన తర్వాత చైతన్య మహాప్రభుకి జగన్నాథ్పురిలో కలుస్తారు. అక్కడ కలిసిన తర్వాత చైతన్య మహాప్రభు అన్నీ తన నుంచి విన్న తర్వాత ఈ రకంగా అప్పుడు ముకుంద దత్త అనేటువంటి ఒక శిష్యునికి అప్పగిస్తాడనమాట. సో ఈయన వారం రోజుల నుంచి ఏమి తినలేదు. సో మంచి బట్టలన్నీ ఇచ్చి చూసుకోమని చెప్తారు. సో ముకుంద దత్త ఆయన్ని తీసుకెళ్ళి ఒక ఇల్లు ఇచ్చి తనకి మంచిగా ప్రసాదం అంతా వ్యవహారం అంతా చూసుకుంటూ ఉంటారు. సో ఒక వారం రోజుల పాటు 6 రోజుల పాటు సో ముకుంద దత్త ఇచ్చేటువంటి జగన్నాథ్ టెంపుల్ నుంచి డైరెక్ట్గా ప్రసాదం, జగన్నాథుని ప్రసాదం ఎవరు వద్దంటారు? ఎవరైనా వద్దంటారా? ఎవరైనా వచ్చి ఇప్పుడు జగన్నాథుని ప్రసాదం ఇస్తే వద్దంటారా ఎవరైనా? 6 రోజుల పాటు రఘునాథ్ దాస్ గోస్వామి ముకుంద దత్త ఇచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరించాడు. 6వ రోజు తర్వాత తన ఆ ప్రసాదాన్ని స్వీకరించలేదు. ఎందుకని? ఫ్రీగా వస్తే తీసేసుకోవడమేనా? తెలుగులో అంటారు ఫ్రీగా వస్తే పెట్రోల్ అయినా తాగేస్తారు. సో అంటే మొట్టమొదటిలో భగవంతుని ప్రసాదం దొరుకుతుంది కదా, సో వద్దు అని ఎలా అనగను అని అనుకోవచ్చు. కానీ రఘునాథ్ దాస్ గోస్వామి తన వివేకాన్ని నెమ్మదిగా ప్యూరిఫై చేసుకుంటూ ఉన్నారు. సో అఫ్కోర్స్ ఆయన ఏమి బద్ధజీవి కాదు మనలాగా, కాకపోతే ప్రజలకి జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం. సో ఒక స్టేజ్ 6 రోజులు అయిన తర్వాత ఈ రకంగా నేను వేరొకరి నుంచి సహాయం తీసుకోవడం అనేది నా తిండి కోసం, అంటే శరీరాన్ని మెయింటైన్ చేయడం కోసం నేను వేరొకరి నుంచి ఈ రకంగా ఆహారాన్ని తీసుకోవడం అనేది పద్ధతి కాదు. ఒక సన్యాసి ఏ విధంగా జీవించాలి? భిక్షం ఎత్తుకొని జీవించాల్సి ఉంటుంది. అన్నిటినీ వదిలేసిన తర్వాత ఇంకా తన సిచ్యువేషన్ ఏంటి? ఒక సన్యాసి లాగే. సో సన్యాసి అనే భిక్షం ఎత్తుకొని జీవించాలి. కానీ ఇక్కడ యదునందనాచార్య మంచి మంచి రకరకాలైనటువంటి వంటకాలన్నీ పంపిస్తూ ఉంటే సో రఘునాథ్ దాస్ గోస్వామి 6 రోజులు అయిన తర్వాత వద్దనేసి అక్కడ సింహద్వారం, జగన్నాథ్పురి టెంపుల్కి మీరు ఎవరైనా వెళ్ళుంటే 4 ద్వారాలు ఉంటాయి. సింహద్వారం దగ్గర నించొని భిక్షం ఎత్తుకుంటూ ఉండేది. ఇది ఎన్ని రోజులు జరిగింది? ఇది కూడా కొన్ని రోజులు మాత్రమే ఈ రకంగా సింహద్వారం దగ్గర నించొని భిక్షం ఎత్తుకుంటూ ఉండేవాడు. సో ఈ రకంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత బెంగాల్ నుంచి ఇంకా వేరే వేరే ప్రదేశాల నుంచి చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకోవడానికి జగన్నాథ్ రథయాత్ర సమయంలో అందరూ వచ్చేవారు. సో ఈ రకంగా అందరూ వచ్చినప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి జగన్నాథ్పురిలో ఉన్నారనేటువంటి విషయం కనుక్కొని తిరిగి మళ్ళా వాళ్ళ కుటుంబానికి ఈ రకంగా న్యూస్ పంపిస్తారు. న్యూస్ పంపించిన తర్వాత సో అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఒక వంటవాడిని, 2 మనుషుల్ని ధనం ఇచ్చి జగన్నాథ్పురికి పంపిస్తారు. ఈయన్ని కొంచెం మంచి చెడ్లు చూసుకోమని.
సో అక్కడ ఆ వచ్చినటువంటి ధనంతోనే రఘునాథ దాస్ స్వామి ఏం చేసేవారంటే మంచి వంటకాలు చేసి చైతన్య మహాప్రభుకి తినిపించేవారు అన్నమాట. సో రఘునాథ్ దాస్ గోస్వామి చాలా ఉత్తమమైనటువంటి భక్తులు. సో చైతన్య మహాప్రభు ఎప్పుడైతే పిలిచారో కొన్ని రోజుల పాటు వచ్చేవారు. ఈ రకంగా 2 సంవత్సరాల పాటు చైతన్య మహాప్రభు వారికి పిలిచేవారు. సో 2 సంవత్సరాలు అయిన తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి వారు ఒక సందేహం, ఎవరిదో సంపద, నేను సంపాదించింది కాదు. ఆ వంటవాడు కూడా పంపించిన వాళ్ళు ఎవరో పంపించారు. సో ఫైనల్లీ వంట వండి మహాప్రభుకి నేను తినిపిస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ సంపద ఏ దృష్టితో, అంటే ఏ మనసుతోని సంపదన అది చేయబడింది? అదేనా కష్టార్జితమా? కష్టార్జితం అయితే కాదు. ఆ హుస్సేన్ షాకి ఇవ్వాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అందులో నుంచి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మోసం చేసి మిగిల్చినటువంటి ధనం అదంతా. సో ఇది కష్టార్జితం కూడా కాదు. సో ఇటువంటి నా కష్టార్జితం కానిటువంటిది, పోనీ ఎవరైతే దానం చేస్తారో వాళ్ళైనా కష్టపడి సంపాదించారంటే వాళ్ళు కూడా కష్టపడి సంపాదించారు. ఇదంతా మోసం చేసినటువంటి సంపద. ఇలాంటి సంపదతోని నేను వంట వండి చైతన్య మహాప్రభుకి తినిపించడం అనేది మంచి పద్ధతి కాదు. సో ఇది ఈ రకంగా చైతన్య మహాప్రభు వాళ్ళు రఘునాథ్ దాస్ గోస్వామి ద్వారా ఒక భక్తుడు ఏ విధంగా ఆలోచించాలి. సహజంగా ధనం తక్కువైతే ఏమవుతుంది? లోన్ తీసుకుంటాం, లేదంటే వేరొకరు ఎవరినైనా సహాయం అడుగుతాం. కాకపోతే ఇక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి గారు ఆలోచించేది ఏంటి? వేరొకరి నుంచి మనం ధనం తీసుకోవడం కూడా అవసరం లేదు. ఎందుకని? ఆ ధనంతో మనం వంట వండుకొని తింటే వాళ్ళ మనసులో ఏదైతే కల్మషం ఉంటుందో ఆ కల్మషం మనకు అంటుతుంది అన్నమాట. అందుకనే రఘునాథ్ దాస్ గోస్వామి అదంతా ఆఫ్ చేసేసి వాళ్ళందరినీ వాపసు పంపించేసి, ఆ తండ్రి పంపించినటువంటి మనుషులందరినీ తిరిగి వాపసు పంపించేసి ధనం అంతా మళ్ళీ వాపసు ఇచ్చేసి. సో దాని తర్వాత చైతన్య మహాప్రభు వారు ఎప్పుడైతే ఈ రకంగా చైతన్య మహాప్రభు వారిని పిలవడం ఆఫ్ చేసినారో అప్పుడు చైతన్య మహాప్రభు అడిగారు తన దగ్గర ఉండేటువంటి అసిస్టెంట్ గోవింద అనేటువంటి ఒకరు, ప్లస్ స్వరూప దామోదర్, తనకి చాలా చేరువలో ఉండేటువంటి ఇంకొక శిష్యులు స్వరూప దామోదర్ని అడిగారు, రఘునాథ్ దాస్ గోస్వామి ఇంత మునుపు ఈ రకంగా పిలిచేవాడు భోజనానికి, ఈ కొంతకాలం అయింది పిలవటం లేదు, కారణం ఏంటి అని. సో అప్పుడు స్వరూప దామోదర్ ఈ రకంగా చెప్తారన్నమాట. సో వేరొక ధర నుంచి వంట వండి నేను చైతన్య మహాప్రభుకు తినిపించడం అనేది నాకు మంచిగా అనిపించడం లేదు, అందుకనే ఆఫ్ చేసేసినాను. సో దాని తర్వాత అప్పటి వరకు రఘునాథ్ దాస్ గోస్వామి తన తిండి చైతన్య మహాప్రభు వారికి మంచిగా వంట వండి పెట్టినా కూడా తన తిండి మట్టుకు మళ్ళా సింహద్వారం దగ్గరికి పోయి భిక్షం ఎత్తుకొని తినేవారు. సో కొంతకాలం అయిన తర్వాత అది కూడా ఆఫ్ చేసేసి ఏం చేసినాడు, కొన్ని స్టాల్స్ లాగా పెట్టి ఉండేవారు ఇంతకు మునుపు. అక్కడ జనరల్గా టెంపుల్లో ఏ టెంపుల్కి పోయినా సరే భగవంతునికి నైవేద్యం అయిన తర్వాత ఒకనొక ప్రదేశంలో ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో జగన్నాథ్పురిలో కూడా ఒక టైంలోని మధ్యాహ్నం టైంలోని అదే రీతిలో భగవంతుని యొక్క ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అన్నమాట. సో అటువంటి చోటకి పోయి స్వీకరించి, అది కూడా భిక్షమే, ఎందుకంటే వేరే ఎవరో ఇచ్చారు కదా, అది ఉంటే ఇస్తారు, లేదంటే ఖాళీ అయిపోతే లేదు, లైన్లో నించేవారు, అంతేగాని పోట్లాట ఉండదు అక్కడ. నేను ముందు నువ్వు ముందు, 1 డబ్బా 2 డబ్బాలు 3 డబ్బాలు, మా అన్న ఇంట్లో ఉన్నాడు మా చెల్లి ఇంట్లో ఉంది, అవన్నీ కుదరవు అక్కడ. అంటే ఆ రీతిలో మనం ప్రవర్తించకూడదు. సో రఘునాథ్ దాస్ గోస్వామి ఎప్పుడైతే సింహద్వారం కూడా వదిలేసి ఈ రకంగా ఎక్కడైతే దానం ఇస్తూ ఉన్నారో అటువంటి చోటికి పోయి భిక్షం ఎత్తుకునేవాడు. సో చైతన్య మహాప్రభు వాళ్ళు అది విని చాలా ఆనందపడ్డారు. ఎందుకని? సింహద్వారం దగ్గర నించుంటే ఏం జరుగుతుంది? సింహద్వారం దగ్గర నించునేటప్పుడు అదన్నీ బేసికలీ అక్కడ చాలా రకరకాలైనటువంటి ప్రసాదాలన్నీ స్టాల్స్ లాగా పెట్టి ఉంచుతారు. మీరు జగన్నాథ్పురికి వెళ్తే ఇప్పుడు కూడా మీరు చూస్తారు, చాలా రకరకాలైనటువంటి స్టాల్స్ ఉంటాయి.
సో సింహద్వారం దగ్గర నించుంటే మంచి వాసన వస్తూ ఉంటాయి. సో ఈ ఐటెం బయటకు వచ్చింది, ఈ ఐటెం ఎవరో తీసుకెళ్తూ ఉన్నారు అంటే మనసు రకరకాలైనటువంటి వస్తువుల పైన అలా పోతూ ఉంటుంది అనమాట. సో ఇది చైతన్య చరితామృత ఈ రకంగా చెప్తూ ఉంది. సో ఈ రకంగా భిక్షం ఎత్తుకోవడం కూడా ఒక రకంగా మంచిది కాదు అని, ఎందుకంటే ఇది వేశ్య యొక్క మనస్తత్వం. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, 2 రోజుల కిందట ఆయన నాకు భిక్షం ఇచ్చాడు. సో అదే వ్యక్తి ఈరోజు ముందుకు ఆ దారిని పోతూ ఉంటే పరిగెట్టుకుని వెళ్ళి భిక్షం అడిగేది. అప్పుడెప్పుడో ఒక వ్యక్తిని భిక్షం అడిగాం, తిట్టాడు, మరి ఇంకా దగ్గరికి పోయేది. అంటే ఎవరు మనకి సహాయం చేస్తారు, ఎవరు మనకి సహాయం చేయరు, వీడెంత ఇస్తాడు, వాడెంత ఇస్తాడు, ఈ రకంగా లెక్కలు వేసుకుంటూ పోతే ఇది వేశ్య యొక్క మనస్తత్వం. సో అందుకని రఘునాథ్ దాస్ గోస్వామి ఇది యాక్చువల్లీ భిక్షమే, కాకపోతే వీడు ఎక్కువ ఇస్తున్నాడు, వాడు తక్కువ ఇస్తాడు, వీడి దగ్గరికి వెళ్ళేదానికన్నా వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిది అనేటువంటి ఒక అభిప్రాయం. సో దాన్ని కూడా వదిలేసినాడు. ఇంకొంతకాలం అయిన తర్వాత ఏం చేసినాడు, ఈ ఒక కౌంటర్ దగ్గరికి పోయి ఎక్కడైతే ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుందో అక్కడ తీసుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత అది కూడా వదిలేసినాడు. అది కూడా వదిలేసి ఏం చేసేవారంటే జగన్నాథ్ ఆ ప్రసాదం కౌంటర్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ఆ ప్రసాదం వితరణ అంతా జరుగుతూ ఉంటుందో, 1 రోజు 2 రోజుల పాటు ఆ ఐటమ్స్ని ఉంచుతారు. అంటే బాగున్నంత వరకు. బాగోకపోతే ఏం చేస్తారు, పడేస్తారు. ఆ పడేసిన చోట కొన్ని జంతువులు, ఆవులు అవన్నీ వచ్చి తినేసిపోతాయి. అవి ఆ తినడానికి, అంటే జంతువులు కూడా తినడానికి పనికిరాని పరిస్థితి వచ్చినప్పుడు వాటిని కడిగేస్తారు ఇంకా కదా. సో అటువంటి కడిగేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతూ ఉంటుంది, డ్రైనేజ్లో కాలువలో పోతూ ఉంటుంది. సో అటువంటి ప్లేస్కి పోయి అక్కడ అందరూ, అంటే మనుషులు వదిలేసినారు, జంతువులు కూడా వదిలేసి ఇంకా వద్దు అనుకునేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కొంచెం కొంచెం మాత్రం తీసుకొని ఇంటికి పోయి కడిగి అందులో కొంచెం ఉప్పు వేసుకొని తినేవారు రఘునాథ్ దాస్ కోసం. సో ఇది విన్నటువంటి చైతన్య మహాప్రభు వెంటనే పరిగెత్తుకొని వచ్చారు ఆయన దగ్గర. సో జనరల్గా ఏమనుకుంటాం మనం, చైతన్య మహాప్రభు చెప్తారేమో, ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు అయ్యా, మంచి ప్రసాదం అంతా ఉంది జగన్నాథ్. ఎవరు ఆయన ముకుంద దత్త మంచి ప్రసాదం పంపించేవాడు, సింహద్వారం దగ్గర నించుంటే బోల్డన్ మంది భిక్షం ఇచ్చేవారు, లేదంటే ప్రసాదం ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అక్కడికి పోయినా బోల్డంతా ప్రసాదం వితరణ జరుగుతూ ఉండే. కానీ ఇదేం పరిస్థితి అని అలా చైతన్య మహాప్రభు చాలా ఆనందంగా వచ్చి ఆయన తింటున్నటువంటి వస్తువులను తీసుకొని ఈయన కూడా తినాలి. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది, భగవంతుని యొక్క ప్రసాదానికి నష్టం అనేది ఉండదు, అంటే అది నశించబోవడం అనేది ఉండదు. ఓన్లీ మన కంటికి మాత్రమే, మన నాలుగుకి రుచికి మాత్రమే అది నశించినటువంటి అభిప్రాయం. బట్ యాక్చువల్గా నిజానికి భగవంతుని యొక్క ప్రసాదానికి ఎప్పుడు నష్టం కానీ నశింపడం అనేది ఉండదు అనమాట. సో ఆ శాస్త్రంలో ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం గమనించి మన జీవన శైలి ఆ రకంగా మార్చుకోవడం అనేది ఒక ఎగ్జాంపుల్ కింద రఘునాథ్ దాస్ గోస్వామి తన జీవనాన్ని సాగించారు. సో ఈ రకంగా రఘునాథ్ దాస్ గోస్వామి మా చైతన్య మహాప్రభు వాళ్ళ శిష్యుల్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక శిష్యుని కింద మనందరికీ ఎగ్జాంపుల్ అన్నమాట. సో శాస్త్రంలో భాగవతంలో యుధిష్ఠిర మహారాజ్, దాని తర్వాత ఋషభదేవ, అదే రీతిలో వైష్ణవ సంప్రదాయంలో రఘునాథ్ దాస్ గోస్వామి, వీళ్ళందరూ కూడా మనకి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి ఇప్పుడు, సో భయం అనేది ఉండకూడదు. కృష్ణ భక్తి అనేటువంటి ఈ దారిలో మనం వచ్చినప్పుడు భయం అనేది ఉండకూడదు. అభయం కింద మనం అభయంతో మనం జీవించాల్సింది. ప్లస్ అదే రీతిలో వైరాగ్యం అనేది కూడా ఏ రకంగా మనం జీవించాలి అంటే, ఈ వైష్ణవ ఆచారాలు ఏ రకంగా అయితే
భగవంతుని వైష్ణవుల యొక్క కృప మీద, కృష్ణుని చైతన్య మహాప్రభు యొక్క కృప మీద ఆధారపడుతూ ఏ రకంగా అయితే జీవించారో అదే రీతిలో మన జీవనం కూడా సాగించవలసిన అవసరం ఉంది. ఇక్కడితో మీరు ఆఫ్ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మీరు చెప్పిన ఇది చెప్పింది చూసుకుంటే మేము ఎక్కడుంటాం అనేది అయిపోయింది. అందుకే అవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నారు. వాళ్ళ మనం జీవించాలంటే సాధ్యం కాదు కదా. జీవించాలంటే సాధ్యం లేదు. ఇప్పుడు వాళ్ళు భిక్షమెత్తే కూడా వ్యభిచారం కింద వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళు అంత దీర్ఘంగా అసలు మనకి ఆలోచన చేసే కెపాసిటీనే లేదు కదా. కెపాసిటీ లేదు, ఎందుకంటే మన వివేకం అనేది మందబడిపోయింది. ఎట్లా మేము పైకి వస్తాం అనేది యోచన వస్తా ఉంది ఇప్పుడు. అందుకని హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలంటే చేస్తున్నారు జ్ఞానం అనేది. అవన్నీ మనం యోచన చేస్తే మనకి జీవనం చేయడం సాధ్యం కాదు, మనం జీవించలేం. అందుకనే అదే భగవంతుడి పైన వదిలేసి హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవడం. అలా భగవంతుని పైన వదిలేసి మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటే ఏం జరుగుతుంది? మన మనస్సు, బుద్ధి, మన ఇంద్రియాలన్నీ కూడా శుద్ధి పడతాయి. అలా శుద్ధి పడే కొద్దీ ఆటోమేటికలీ మనలో ఉండేటువంటి ఇంప్రూవ్మెంట్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు భగవంతుడి కృష్ణుని నామము, కృష్ణుని రూపము, కృష్ణుని లీల పైన ఏ విషయం పైన కూడా వ్యత్యాసం అనేది లేదు అంటే ఇది ఎప్పుడు తెలిసింది మనకి? ఎప్పుడైతే మనం ప్రభుపాద నుంచి విన్నామో, శాస్త్రం నుంచి చదివామో అప్పుడే మనకు తెలిసింది. సో ఈ రకంగా వింటున్న కొలది, మనం చదువుతున్న కొలది మన మనసు ఎంత శుద్ధి పడుతూ ఉంటుందో అప్పుడు దాని ప్రకారంగా మనకి అవగాహన అనేది కలుగుతూ ఉంటుంది. ఇంకా అంతకుమించి వేరే దారి ఏం లేదు. ఇప్పుడు ఎక్కడైనా మనం కొనే అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చేద్దాం, లాకర్ నుంచి అమౌంట్ తీసి అప్పులు తీర్చేయడానికి మనకు అలాంటి లాకర్లు ఏమి లేవు. ఉన్నవన్నీ పాపాలే. మన దగ్గర మిగిలిందంతా కర్మే. సో కర్మ అంతా తొలగించాలంటే మన వల్ల కాదు, అది ఓన్లీ కృష్ణునికే సాధ్యం. సో కృష్ణుని పాదాల చెంత వదిలేసి హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే, అంతే, వేరే దారి లేదు. ఇంకా ఆల్రెడీ అందరికీ తెలుసు. సేమ్ మీకు కలిగే అనుభవం మనకి కలుగుతుంది, అంతే. తేడా ఏం లేదు, ఇద్దరికి తేడా ఏం లే. అలా ప్రయత్నిస్తూ ఉంచడం, అంతే. ప్రయత్నిస్తూ పోతూ ఉంటే భగవంతుని కృప. హరే కృష్ణ.